నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం పోటీ చేసిన అభ్యర్థులలో గెలుపు ధీమాను పెంచుతోంది. నెల్లూరు జిల్లాలో సుమారు 78.1% ఓటింగ్ నమోదయ్యింది. ప్రాంతాల వారీగా పోలైన ఓట్ల శాతం తమకు అనుకూలమంటూ ప్రధాన పక్షాలు సైతం చేసే చర్చలు వార్తలకెక్కుతున్నాయి. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణ, ప్రలోభాల పర్వంతో తలమునకలైన అభ్యర్థులు, నాయకులలో ఇప్పుడు అసలైన ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు ఓటరు నాడి అందక సతమతమవుతున్నారు. పార్లమెంటు పరిధి అభ్యర్థిత్వాల ప్రాధాన్యంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. వైసీపీ పార్టీ విడి ప్రత్యక్ష రాజకీయాలు సాగించాలనుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికలు సమీపించిన సందర్భంలో తెలుగుదేశం పక్షం వహించారు. పార్టీకి అన్ని విధాలా బలాన్ని చేకూర్చే వేమిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా రావడంతో టీడీపీలో జిల్లా వ్యాప్తంగా జోష్ పెరిగింది. ఇక వైసీపీ పార్టీలో రెండో స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డిని వెంటనే రంగంలోకి దింపింది. వేమిరెడ్డి తిరోగమనంతో వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి ఎంపీ స్థానానికి కొరత ఏర్పడింది. జిల్లాలో సమన్వయం లేక ఎవరికి వారు మీడియా ముందుకొచ్చి కామెంట్లు చేయటంతో పార్టీకి తీరని నష్టం ఏర్పడింది. అయినా ఇంటింటికి బటన్ నొక్కి మరీ నగదు చేర్చిన తమ నాయకుడి పాలనకు తిరుగులేదని, క్షేత్రస్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారన్న మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎలా పడితే అలా మాట్లాడారు. ప్రతిపక్షమే కాదు, స్వపక్షంలోనూ ఒకరినొకరు దూషించుకున్నారు, హేళన చేసుకున్నారు. తీరా ఎన్నికలు వచ్చేటప్పటికీ సర్వే రిపోర్టులు మరీ వ్యతిరేకంగా రావటంతో తికమకపడ్డారు. జిల్లాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీలోనే రెండో స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డిని పురమాయించారు. జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి నెల్లూరులో తాను గడిపిన రోజులు గుర్తు తెచ్చుకొని తరలివచ్చారు. ఎంపీ అభ్యర్థిగా తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలను తన సొంత జిల్లా నుంచే సాగించే అవకాశం లభించింది. ఆ మేరకు రాజకీయంగా తన అనుభవాన్ని విజయసాయిరెడ్డి పండించారు. అసెంబ్లీ స్థానంలో 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నెల్లూరు రూరల్ నుంచి పార్లమెంటు సభ్యులుగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడంతో విజయసాయిరెడ్డికి వారి ఖర్చులు, తన సహకారాన్ని అందించే పని లేకుండా పోయింది. తన ప్రచార సామాగ్రి చివరిలో ఎంపీ అభ్యర్థిత్వానికి చెందిన ఓటుకు అందించే నోటు విషయంలో మాత్రమే తన వంతు భాగస్వామ్యాన్ని అందించారు. మీడియా యాడ్లను కూడా పార్లమెంటు పరిధిలో సింగిల్ విండోగా చేసి తన ఆడిటింగ్ విధానాన్ని వినియోగించి ఖర్చు తగ్గించేశారు తెలివైన విజయసాయి. ప్రచార పర్వంలో పాల్గొనే వారికి దినసరి పేమెంట్గా ఇవ్వాల్సి వచ్చినా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలకు వచ్చిన తను ఎక్కడా తగ్గకుండా జనసందర్ని చూపాల్సొచ్చింది. అసెంబ్లీ సెగ్మెంట్ పర్యటనలో అభ్యర్థులు కొంత భారం వహించినా ప్రచారంలో వారికి డిజిటల్ వాహనాలు సమకూర్చటం, తన ఐపాక్ టీంతో సోషల్ మీడియాలో ప్రత్యర్థుల పోస్టింగ్లు ఎదుర్కోవటం తదితర సదుపాయాలను కల్పించారు. తెలుగుదేశం పార్టీలో మరో తతంగం నడిచింది. భర్తచాటు భార్యగా ఉన్న ప్రశాంతమ్మను సిటీ ఎమ్మెల్యే అనిల్ రాజమాత అంటూ పార్టీలో ఉండగానే కామెంట్ చేయడంతో దుమారం లేపింది. తన బాబాయికి తనకు ఉన్న విభేదాలలో రూప్ కుమార్ యాదవ్ వేమిరెడ్డి పంచన చేరటాన్ని సహించలేకపోయారు. ఆయనకు ప్రాధాన్యత ఇస్తోన్న విషయాన్ని జీర్ణించుకోలేక కామెంట్స్ మొదలుపెట్టారు. తమను జిల్లా నుంచి పంపేయటంలో వేమిరెడ్డి దంపతుల హస్తముందని అనిల్ అనుచర వర్గం దుయ్యబట్టింది. ఎలాగో పేరు వీధికెక్కటంతో తనను ఎన్నికల్లో పోటీ చేసేందుకు వేమిరెడ్డి ప్రశాంతమ్మ సిద్ధమయ్యారు. తన భర్త ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండటంతో ఒక నియోజకవర్గం నుంచి చేసే ఖర్చుకు తనకు అవకాశం లభించటంతో పాటు ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశం ఉండటంతో దృఢ నిర్ణయానికి వచ్చేశారు. ఈ మేరకు తమకు అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. కాగల కార్యం గందరోలే తీర్చినట్లు జగన్మోహన్ రెడ్డికి వీరిపై అసహనం కలిగించే అవకాశం సద్వినియోగమైంది. అదే తెలుగుదేశం పార్టీ అనుకూల అంశమవుతుందని అప్పుడు ఊహించలేకపోయారు. ఎంపీగా పోటీకి సిద్ధమైన వేమిరెడ్డికి ఎరుక లేకుండానే నెల్లూరు సిటీ అభ్యర్థిని అనిల్ కుమార్ అనుచరుడైన ముస్లింను ప్రకటించారు. జిల్లా అధ్యక్షునిగా బాధ్యత వహిస్తూ వ్యయ ప్రయాసలకొచ్చి పార్లమెంటు ఎన్నికలను తన భుజానికెత్తుకున్న వేమిరెడ్డికి అధిష్టానం వైఖరి శిరోభారమైంది. తన ప్రమేయం లేకుండా అధిష్టానం నిర్ణయాలు తీసుకునే సంప్రదాయం ఉన్న చోటు
ఇమ్మడలేక వైసీపీని వీడారు. అవకాశం కోసం కాచుకుని ఉన్న టీడీపీ పీవీఆర్కు రెడ్ కార్పెట్లో స్వాగతం పలికింది. అప్పటి వరకు నెల్లూరు జిల్లాలో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థికి ఉన్న కొరత భర్తీ అయింది. ఆయన సతీమణి ప్రశాంతమ్మకు కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ను కేటాయించారు. అప్పటి వరకు పార్టీని కనిపెట్టుకుని ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వారసుడు దినేష్ రెడ్డి రాజకీయ భవిష్యత్ అవరోధమైన వీపీఆర్ ట్రీట్మెంటుతో వారు అసమ్మతిని వీడి సహకరించారు. గత ఎన్నికలలో అప్పటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీకి అందించి జగన్మోహన్ రెడ్డి ఇలాకా రాయలసీమలలో నెల్లూరు సైతం నిలిచింది. ఈ దఫా వార్ వన్ సైడ్ అన్నట్లు వేమిరెడ్డి రాకతో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ఇంధనం దండిగా సమకూరింది. పార్టీ ప్రభావాన్ని నిలబెట్టుకునేందుకు సువర్ణ అవకాశంగా భావించి కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహం చూపారు. జిల్లాలో ఉన్న టీడీపీ అభ్యర్థులకు వేమిరెడ్డి ద్వారా ఆర్థిక సహకారం కూడా అందటంతో ప్రచార పర్వంలో వారు దూసుకుపోయారు. నెల్లూరు సిటీ నుంచి టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకులలో ఒకరైన నారాయణ పోటీ చేయటం పార్టీకి ఈ స్థానంలో విజయావకాశాలు అధికమయ్యన్న భావన వారిలో నెలకొంది. గతంలో నెల్లూరును సుందర నగరంగా తీర్చిదిద్దడంలో అప్పటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణ చేసిన కృషికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. నెల్లూరు నగర ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో గుర్తుంచుకోదగిన పనులు జరిగాయి. ముత్తుకూరు గేట్ ఫ్లైఓవర్, పెన్నా నదిపై 3వ వంతెన, పెన్నా నది ముంపు ప్రాంతంలో రక్షణగోడ, ఆత్మకూరు కొవ్వూరు మీదుగా వెళ్తున్న రహదారిని జాతీయ రహదారితో అనుసంధానం చేయటం జరిగాయి. దీని ద్వారా ఉత్తరం వైపున నెల్లూరు ప్రవేశించే జిల్లావాసులకు దూర ప్రాంతం వారికి రహదారి సదుపాయాలు కలిగాయి. నవాబుపేటలో ఆక్రమణలతో కుచించుకుపోతున్న ప్రభుత్వ బాలికల విద్యాసంస్థకు కార్పొరేట్ వసతిని కల్పించటంతో పాటు ఇండోర్ స్టేడియంను ఏర్పాటు చేశారు. మట్టిలో మాణిక్యాలుగా ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించే అవకాశం కల్పించారు. అయినా చేసిన పనులను చెప్పుకోవటంలో విఫలమయ్యారు. మీడియాలోనూ కూడా తనకు భజన చేసేవాన్ని ప్రోత్సహించి మిగతావాన్ని దరిచేరనీయలేదు. మంత్రిగా, ఎమ్మెల్యేగా అధికార దర్పాన్ని చాటటంలో స్థాయి లేని వారిని ప్రోత్సహించటంతో అనిల్ విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. అధికార పార్టీని వెనకేసుకొచ్చి ప్రతిపక్షాలపై ఎన్నిసార్లు తొడలు తట్టినా ప్రజాదరణ గ్రాఫ్ పెరగకపోవటంతో జిల్లాకే దూరమయ్యారు. ప్రతిపక్షాలను దూషణలతో ఎదుర్కోవటంలో సిద్ధహస్తుడైన అనిల్కు నర్సారావుపేట ఎంపీ స్థానం నుంచి అవకాశం కల్పించి జగన్ వ్యక్తిగత అభిమానాన్ని చాటారు. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా కీలకమైన అంశాలు ఇవి. వీటి పరంగానే ఎన్నికల రాజకీయం సాగింది. వీపీఆర్ అందించిన ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి ధీటైన పోటీనిచ్చింది. గత ఎన్నికల ఫలితాలలో వైసీపీకి కంచుకోటగా మారిన నెల్లూరు జిల్లాలో టీడీపీ పాగా వేయటం ఖాయమంటున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార పార్టీ గట్టి మంత్రంగానే నడిపింది. పార్టీ వ్యతిరేకంగా భావించే ఉద్యోగ వర్గాలకు చెందిన వారిని ఎన్నికల విధులు దరిచేరకుండా జాగ్రత్త వహించారు. పోలింగ్ నిర్వహణలో జిల్లా అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అధికార పార్టీకి ఏదో రకంగా సహకారాన్ని అందించిన సందర్భాలు అడుగడుగునా దర్శనమిచ్చాయి. ఏదేమైనా రహస్య ఓటింగ్ విధానంలో ఈవీఎంల ద్వారా బటన్ నొక్కిన ఓటరు నిర్ణయం కోసం వేచి ఉండక తప్పదు. గుమ్మనంగా వ్యవహరించిన ఓటరు మనోగతం కనిపెట్టడం ఐపాక్ టీంకు సాధ్యపడలేదు. ఈ ఎన్నికలు వారి సామర్థ్యానికి అగ్ని పరీక్షగా మారాయనటంలో అతిశయోక్తి లేదు. ఫలితాల వెల్లడయ్యే వరకు ఉత్కంఠగా వేచి చూడాల్సిందే.